ఎంకి పాటల్లో మరికొన్ని ముఖ్యాంశాలు. ఎంకి పాటల్ని ఎవరెవరు ఏ విధంగా ప్రశంసించారు, విమర్శించారు అనేటువంటి విషయానికి వస్తే, ఎంకి పాట వన్స్ మోర్ అన్నది శ్రీశ్రీ. ఎంకి పాట వన్స్ మోర్ అన్నాడు. ఎంకి పాటలు గాలి దుమారం అని అన్నది బసవరాజు అప్పారావు. ఎంకి పాటల్లో భావానుగుణమైనటువంటి భాష లేదు అన్నది బసవరాజు అప్పారావే. భావానుగుణమైనటువంటి భాష లేదు అని బసవరాజు అప్పారావు అని ఎంకి పాటలో గాలి దుమారమయ్యా అని అన్నాడు బసవరాజు అప్పారావు. ఎంకి పాటల్ని అసత్కావ్య జాతిలో చేర్చినది ఎవరయ్యా అంటే ఉమాకాంత పండితులు. ఎంకి పాటలను స్వరపరిచి రాగ తాళాలను ఏర్పరిచిన వారు ఎవరయ్యా అంటే పారుపల్లి రామకృష్ణ. పాటలను ఈ ఎంకి పాటలను ఎవరు? పారుపల్లి అని గుర్తుపెట్టుకోండి. ఎంకి పాటల భావాలకు చిత్రాలు గీసింది ఎవరయ్యా అంటే అడవి బాపిరాజు. ఎంకి పాటల్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరయ్యా అంటే ఎం చలపతిరావు. ఎంకి నాయుడు బావలు జీవేశ్వరులకు సంకేతం అని అన్నది ఎవరయ్యా అంటే పురాణం సూర్యశాస్త్రి గారు అన్నారు. జీవుడు దేవుళ్ళతోటి సమానంగా ఎంకిని నాయుడు బావను ఆయన ఆ విధంగా ప్రశంసించినాడు పురాణం సూర్యశాస్త్రి గారు. శృంగార రతి మన్మధులయ్య ఎంకి నాయుడు బావ శృంగార రతి మన్మధులు అని అన్నది ఎవరయ్యా అంటే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు అన్నారు. రంభా నలకూబరులు అని అన్నది ఎవరయ్యా అంటే రంభా నలకూబరులు మనకి కళాపూర్ణోదయం పింగళేశ్వరన కళాపూర్ణోదయంలో కనిపిస్తారు. ఈ రంభా నలకూబరులతోటి సమానంగా పోల్చింది ఎవరయ్యా అంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు. అయితే ఎంకి నాయుడు బావలను శంకర దంపతులుగా వర్ణించింది ఎవరయ్యా అంటే పొక్కులూరి లక్ష్మీనారాయణ అని గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.